ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే ఇందిరా ఏకాదశి. మనకి ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి కదా, కృష్ణపక్షము శుక్లపక్షము. అయితే ఇది కృష్ణపక్షంలో ఇందిరా ఏకాదశి. ఇందిరా ఏకాదశి వ్రత కథ ఏంటి అనేటువంటి విషయాలన్నీ విందాము. అసలు ఏకాదశి ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం విని ఉన్నాం కదా. అయితే ఈ రోజున మీకు చిన్నగా విషయం చెప్పి ఇందిరా ఏకాదశి వ్రత కథ చెప్తాను, ఏ విధంగా చేయాలి, తర్వాత ద్వాదశి పారణం ఏ విధంగా చేసుకోవాలి. అది చేస్తేనే, ద్వాదశి పారణం చేస్తేనే కదా ఏకాదశి ఫలితం, ఉపవాస ఫలితం అనేది ఉంటుందన్నమాట.